Hi comrades, this is NSSR Nakka Shivshankar Rao, Advocate, High Court of Appeal and Trial Courts. మిత్రులారా, సుప్రీం కోర్ట్ ద హనరబుల్ అపెక్స్ కోర్ట్ వారు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మిత్రులారా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి. అంటే వితౌట్ కన్సిడరేషన్, వితౌట్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఏదైనా ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అది వ్యాలిడ్ కాదు అని చెప్పడం, ఆ డీడ్ వ్యాలిడ్ కాదు అని చెప్పడం జరిగింది మిత్రులారా. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ ఇఫ్ ఏ సేల్ డీడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఇట్ డస్ నాట్ అమౌంట్ టు ఏ వ్యాలిడ్ ట్రాన్స్ఫర్ అండర్ సెక్షన్ 54 of the Transfer of Property Act 1882. such a deed is treated as void in law. అంటే మిత్రులారా, ఒక వ్యాలిడ్ కన్సిడరేషన్ అనేది ఇవ్వకుండా, వితౌట్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ లేకుండా ఒక ప్రాపర్టీని కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 54 ప్రకారం ఆ యొక్క డీడ్ వైడ్ డీడ్ కింద ట్రీట్ చేయబడుతుంది యాజ్ పర్ లా అని చెప్పడం జరిగింది. అంటే మిత్రులారా, బహుశా ఈ కేసుకి సంబంధించి సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే ఇన్వాలిడ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు, ఇన్వాలిడ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అదేవిధంగా మిత్రులారా, ఇప్పుడు సహజంగా జరుగుతున్నటువంటి ట్రెండింగ్ ఏంటంటే ఈ మార్టిగేజ్ కానీ ఇటువంటివి ఎవరు చేయకుండా డైరెక్ట్గా ప్రాపర్టీని ఒక 50 lakh రూపీస్ ప్రాపర్టీని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 10 lakh ఎంతో వాళ్ళకి డెట్ కింద ఇవ్వడం, దానికి ప్రాపర్టీని సెక్యూర్గా రిజిస్టర్ చేయించేసుకోవడం, ఒకవేళ ఆ యొక్క డెట్ని డిశ్చార్జ్ చేసినప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ వారికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వారికి చేయడం, ఇలాంటిది అనేది కొన్ని ఇల్లీగల్ మెథడ్స్ సమ్ ఆఫ్ ది ఫైనాన్షియర్స్ ఫాలో అవడం జరుగుతుంది సొసైటీలో. సో ఇటువంటివన్నీ కూడా చాలా అంటే మనం కనిపించినటువంటి వైట్ కలర్ అఫెన్సెస్ కింద ఇవన్నీ కూడా ఈ సొసైటీలో బాగా స్ప్రెడ్ అయిపోయినాయి. వీటిని ఐడెంటిఫై చేయాలంటే క్రైమ్ కంటే కూడా అది కూడా క్రైమ్ అయినప్పటికీ కూడా ఇలాంటి క్రైమ్ చాలా ఎక్కువ ఉన్నాయి. సివిల్ నేచర్ కలిగినటువంటి క్రైమ్ చాలా ఎక్కువ ఈ సొసైటీలో జరుగుతున్నాయి. సహజంగా మనం ఏంటంటే కొట్లాట్లో లేకపోతే ఇంకో రకరకాల అఫెన్సెస్ యాజ్ పర్ మనకి బిఎన్ఎస్ ప్రకారం కావచ్చు, లేదు ఐపీసీ ప్రకారం కావచ్చు, మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సివిల్ నేచర్ కలిగినటువంటి అఫెన్సెస్ ఏంటంటే ఇవి సివిల్ కలర్తో అంటే సివిల్ నేచర్ కలర్తో చాలా భయంకరమైనటువంటి అఫెన్సెస్కి ఇవి దారితీస్తున్నాయి. సో ఇటువంటి సందర్భంలో ఏంటంటే వీళ్ళు కన్సిడరేషన్ అనేది వ్యాలిడ్ కన్సిడరేషన్ ఎవరు, అసలు పేమెంట్ ఆఫ్ కొన్ని సందర్భాల్లో పేమెంట్ కూడా ఉండదు. ప్రాపర్టీస్ని సెక్యూరిటీగా వారు తీసేసుకుంటారు, పేమెంట్ చేయకుండానే ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. ఆ తర్వాత ఈ ప్రాపర్టీ మాది అంటారు. సో ఫైట్ చేయగలిగిన నేచర్ ఉన్నవాళ్ళు, ఫైట్ చేయగలిగిన వాళ్ళు, ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళు వారు ఫైట్ చేస్తారు త్రూ కోర్ట్ ఆఫ్ లా. మరి అందరూ అలా చేయగలరా? ఇన్నోసెంట్ ఉంటారు, ఇగ్నోరెంట్ పీపుల్ ఉంటారు, వారందరూ ఎలా చేయగలరు? సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఏంటంటే ది సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ ఇఫ్ ఎ సేల్ డీడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఇట్ డస్ నాట్ అమౌంట్ టు ఎ వ్యాలిడ్ ట్రాన్స్ఫర్ అండర్ సెక్షన్ 54 of Transfer of Property Act 1882. such a deed is treated as void in law అని చెప్పి వారి యొక్క జడ్జిమెంట్లో భాగంగా వారు చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ NSSR. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ కాంటాక్ట్ 9885590959.